విద్యలేనివాడు వింత పశువు అంటారు. ఈ మాటలు చదువు ఆవశ్యకతను తెలుపుతున్నాయి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కాబట్టి వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలో తొలి పాఠశాల వెలసింది. క్రీస్తుపూర్వం 2061–2010 మధ్య ఈజిప్టును పాలించిన రెండవ మెంటుహూటెప్కి కోశాధికారి ఖేతీ ఆధ్వర్యంలో తొలి పాఠశాల అభివృద్ధి చేయబడింది. ఇదే మనకు తెలిసిన మొట్టమొదటి అధికారిక పాఠశాల. ఇక ప్రపంచంలో మనుగడలో ఉన్న అతి పురాతన పాఠశాలల గురించి పెద్దగా తెలియదు. కాని శిశి ఉన్నత పాఠశాల ఇప్పటికీ ఉనికిలో ఉన్న పురాతన పాఠశాలగా భావించబడుతుంది. హాన్ రాజవంశం గవర్నర్ యేసుక్రీస్తు పూర్వం 140 సంవత్సరాల క్రితం ఈ రాతి భవనాన్ని నిర్మించాడు. శిశి అంటే రాతిగది అని అర్థం. దీనిని బట్టి పాఠశాల విద్యకు వేల ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. ఇక మనిషి జీవితంలో గురువుల పాత్ర అమోఘమైనది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సెప్టెంబర్ 5న ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచంలోని మొట్టమొదటి ప్రొఫెషనల్ టీచర్గా కన్ఫ్యూషియస్ గుర్తింపు పొందారు. ఈయన క్రీస్తుపూర్వం 551లో చైనాలో జన్మించిన ఈ తత్వవేత్త ప్రైవేటు ట్యూటర్గా జీవితం ప్రారంభించారు. కొంతమంది గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ను మొదటి గురువుగా పరిగణించినప్పటికీ కన్ఫ్యూషియస్ కూడా అదే విధంగా భావిస్తారు. కన్ఫూషియస్ చైనాలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆయన స్వతహాగా సంగీతం, చరిత్ర, గణితం నేర్చుకున్నాడు. ఆ కాలంలో రాజకుటుంబంలోని పిల్లలకు మాత్రమే విద్యనభ్యసించే అవకాశం ఉండేది. అయితే విద్య అనేది అందరికీ చేరాలని కన్ఫ్యూషియస్ కోరుకున్నాడు. అందుకే అతను ట్యూటర్గా మారి అందరికీ చదువు చెప్పటం ప్రారంభించారు. క్రీస్తుపూర్వం 3000 బీసీ నాటికే ఈజిప్టులో పాఠశాల విద్య ప్రారంభమైంది. అక్కడ 2 రకాల అధికారిక పాఠశాలలు నెలకొల్పారు. ఒకటి క్లరికల్ పనులు నేర్పించేందుకు, మరొకటి పండిత శిక్షణ కోసం కేటాయించారు. 5 ఏళ్ల వయసు గల పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్పించేవారు. వారికి 16–17 ఏళ్లు వచ్చేవరకు విద్యను బోధించేవారు. ఇక మన దేశం విషయానికి వస్తే నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు పురాతనమైనవి. అయితే విదేశీ దండయాత్రలలో అవి ధ్వంసమయ్యాయి. ఇక ప్రస్తుతం భారతదేశంలో మనుగడలో ఉన్న పురాతన పాఠశాల చెన్నైలోని సెయింట్ జార్జ్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్. 1715లో మిలిటరీ మేల్ ఆర్ఫన్ అజైలముగా ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచంలోని అతి పురాతన పాఠశాలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది.